సార్ ఒకసారి మీరు మాట్లాడతారు మాట్లాడారు మీరు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది 20 సంవత్సరాలైంది. కిడ్నీ వ్యాధి వచ్చినా అడిగే నాదుడు లేడు. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ఉద్యోగస్తులు కానీ, ఎవరు కానీ కనీసం కిడ్నీ వ్యాధితో ఇంతమంది చనిపోతున్నారు. కవిటి మండలం, కంచిలి మండలం, ఇచ్చాపురం మండలం, కనీసం ఎవరు అడిగే నాదుడు లేరు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి కిడ్నీ వ్యాధి గురించి తెలుసుకొని మా అందరికీ ఏమి సాయం చేస్తారని మేము చాలా రకాలుగా ఎదురు చూస్తున్నాం. ఈవేళ కిడ్నీ వ్యాధికి మాకు డయాలసిస్కి వెళ్ళాలి అంటే వైజాగ్ వెళ్ళవలసి వస్తుంది. ఒకసారి డయాలసిస్ చేయాలంటే 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వారానికి 2 సార్లు 3 సార్లు చేయమంటుంటే మేము పూర్తిగా డబ్బు లేక అనాథలు అయిపోయి ఆస్తులు అమ్ముకొని ఇంట్లో తిండికి లేక చాలా రకాల కష్టపడుతున్నాం. మా కష్ట సుఖాలు పట్టించుకునే నాదుడు ఈవేళ మా ముందుకు వచ్చి మా కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు, మాకు అన్ని విధాలు ఆదుకుంటారని అతనికి మనస్ఫూర్తిగా భగవంతుడి మీద ప్రమాణం చేసి మేము అంతమంది కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు 2003లోన నాకు కిడ్నీ వ్యాధి వచ్చింది. నేను తెప్పన పుట్టుకు బెంతువురియా క్యాస్టి ఒక వ్యక్తులను కొబ్బరికాయలు కొబ్బరికాయలు వాళ్ళకు తీసి అమ్మేవాడు. కాళ్ళు చేతులు పీకుడు వల్ల ఇక్కడ సోమపేట వెళ్ళాను. సోమపేట డాక్టర్ దగ్గర ఇక్కడ కిడ్నీ ట్రబుల్ ఉందండి, కేర్ హాస్పిటల్కి పోయి చేయగలని అన్నారు. కేర్ హాస్పిటల్కి కళ్యాణి చక్రవర్తి దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ నీకు 7/9 ఉన్నది కిడ్నీ పాయింట్, నువ్వు చాలా జాగ్రత్త పడాలన్నారు. 25,000 ఒకసారి ఖర్చు అయింది. ఇది అలాగా ఇంచుమించు 13 సంవత్సరాలు బట్టి నెలకి 8,000 రూపాయల మందులు అవుతుంది. 2 అబ్బాయిలు నాకు 2 అబ్బాయిలకి చదివించలేక ఒక అబ్బాయికి ఒట్టేళ్ళలో పెట్టున్నాను. ఆ డబ్బులు తెస్తుంటే నేను డాక్టర్ తీసుకెళ్ళి పోయించడం అవుతుంది. తెప్పని పుట్టుకులోన ఇంచుమించు 70 మందికి ఉంది. 70 మందికి ఉంది. ఇంచుమించు 9 మంది చనిపోయినారు డయాలసిస్ మిషన్ మీద. విజయనగరంలో ఒకడు, శ్రీకాకుళం బలగాలను ఇంచుమించు 4-5, మరి వైజాగ్లో ఉన్న కూడా ఒకడు, మరి టెక్కలి దీంట్లోనూ కూడా బస్సు మీద ఊపిరెత్తేసి చచ్చిపోయారు. మొత్తం 9 మంది చచ్చిపోయినారు. వాళ్ళ పిల్లలు అనాథులు అయిపోయి వాళ్ళు ఇంచుమించు 1-2 సంవత్సరాల పిల్లలు పెళ్లి ఆడేసిన తర్వాత చనిపోయిన తర్వాత అనాథులు అయిపోతున్నారు. మించుమించు 70 మంది మేము అలా మా పేషెంట్లు ఉన్నారు. మాకు ఎవరు దత్తత లేదు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఏ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎవరు లేరు. ఒక వృద్ధి పింఛనైనా చేయండి అంతే, మీకు వయసు రాలేదు ఎలా చేస్తామనేసి అంటున్నారు. మేము ఎలాగ మరి అంత మేము జన్మించడం తప్ప ఈ ఆంధ్రలోనా, లేకపోతే మేము చేయడం తప్ప ఈ జబ్బు వచ్చింది మేము చేసిన తప్పు పట్టా, లేకపోతే మాకు ఈ మట్టిలో ఉన్న సారం పట్టా? ఇక్కడ ఉన్న ఈ సమస్య కోసం పనిచేస్తున్న సందీప్ ఇక్కడ మీరు ఇంకెవరున్నారు ఇక్కడ మీతో పాటు పనిచేసిన ఒకళ్ళు? మీరు వస్తారా సార్? నాకు డాక్టర్ అంటే సార్ మీరు రండి సార్, ప్లీజ్ మీరు రండి. కృష్ణమూర్తి గారు రండి ప్లీజ్. మీరు వస్తారా? మరి కాదు, ఒక్క నిమిషం రండి, ఒక్క నిమిషం రండి. డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఆయన కూర్చోబెట్టండి, పిలుస్తాను. ఆయన కూర్చోబెట్టండి. ఈ ఉద్దానం కిడ్నీ సంబంధించిన డాక్టర్ కృష్ణమూర్తి గారు మాట్లాడతాను. చెప్పండి సార్. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కిడ్నీ బాధితులకి, అలాగే వారి గురించి తెలుసుకోవడానికి వచ్చినటువంటి పవన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ సోంపేటలో 1992 ప్రాక్టీస్ నా కొలీగ్ డాక్టర్ శివాజీ గారు కలిసి స్టార్ట్ చేశాం. 1995లో ఒక ఫిజిషియన్తో మాట్లాడి ఇక్కడ ఎక్కువగా
రక్తహీనత ఉంది, ఎనీమియా. కారణం ఏంటి? అప్పుడే మాకు ఇక్కడ టెస్టులు ఏంటి ఉండేవి కాదు. ఒక హీమోగ్లోబిన్, యూరిన్, ఆల్బిన్, షుగర్ అంతే. అంటే రకరకాల మేము డిస్కస్ చేసుకున్నప్పుడు కిడ్నీలో ఒక ఎంజైమ్ సెక్రీట్ అవుతుంది, దానివల్ల అది కిడ్నీ ప్రాబ్లం ఉన్న కూడా రావచ్చని అన్నారు. అప్పుడు ఒక ల్యాబ్ టెక్నీషియన్కి వైజాగ్ పంపించి ఆ టెస్ట్లో ఆయనకి ట్రైనింగ్ ఇప్పించి అక్కడ నుండి చేయడం మొదలెట్టాం. రోజు ఎవరు నీరసమని వస్తున్నా, ఎవరికి తక్కువగా రక్తహీనత ఉందని తెలిసిన, హిమోగ్లోబిన్ తక్కువ ఉందని తెలిసిన టెస్టులు చేసిన తర్వాత చాలా ఎక్కువగా కనిపించాయి. ఉద్దానం ప్రాంతం నుండి మాకు ఎక్కువగా వచ్చేవారు. అప్పుడు మేము మరి లోకల్గా ఉన్నటువంటి ప్రెస్ను పట్టుకొని మరి ప్రతిరోజు ఇంచుమించుగా మేము ప్రయత్నం చేశాం. అలాగే రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీలని, ప్రభుత్వ అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళడము. ఈ నేటికి కూడాను సరైనటువంటి నిర్దేశం ఏంటి జరగలేదు. ఇప్పటికీ చాలామంది చనిపోయారు. ఇప్పుడు మీరు స్టేజ్ ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి విన్నారు. నేను వేరే చెప్పనవసరం లేదు దాని గురించి. చాలా బాధగా ఉంది మాకు. ఎందుకు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం అనండి, ఎందుకు ఏమీ చేయలేని పరిస్థితి. మొదటి దశలోనే ఈ జబ్బును కనుక్కొని సరి అయిన మందులు, అలాగే ఆ పేషెంట్కి అవగాహన కల్పించి మిగతా ఏమైనా షుగర్ కానీ బీపీ కానీ ఎక్కువ ఉన్నా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాటిని ట్రీట్మెంట్ చేయాలని, వాటి గురించి పూర్తిగా పేషెంట్లకి తెలియజేసినప్పుడు కూడాను క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి మరి ఏఎన్ఎంలు, అలాగే ఆర్ఎంపీలు అందరికి కూడాను మేము కొంత అవగాహన కల్పించి, వాళ్ళు మీరు చెప్పండి, అలాగే మంచినీరు తీసుకోమని, మంచి ఎక్కువ తీసుకోమని చెప్పండి. ఎందుకంటే ఉద్దానంలో నీడ పట్లు ఉంటున్నారు కాబట్టి తక్కువ నీరు తీసుకుంటున్నారు. ఎక్కువ నీరు తీసుకున్నప్పుడు మలినాలన్నీ పోతాయని చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడాను ఈ జబ్బు అనేది రోజు రోజుకి పెరుగుతుంది. మేము 2009లో యంగ్ నెఫ్రాలజిస్టులు వచ్చినప్పుడు, అంతకుముందు రవిరాజ్ గారితో నేను 1995లో మాకు ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండేవారు, నేను చదువుకున్నప్పుడు. ఆయనతో మాట్లాడితే, కృష్ణమూర్తి ఇప్పటికీ బాల్కనస్ కంట్రీస్లోనే ఈ జబ్బు ఉంది, దేని వల్ల వస్తుందో తెలియట్లేదు, అలాగే ఉద్దాన నెప్రోపతి కూడాను దేని వల్ల వస్తుందో తెలియదు. సరే ఏదైనా ఎక్కడైనా ల్యాబ్ డెవలప్ చేసి మనమేనా చేస్తే నేను నా వరకు నా సహకారం అందిస్తానంటే అది ఎక్కువ డబ్బులతో కూడుకుంది, ఖర్చుతో కూడుకుంది. మన ప్రభుత్వం పూనుకోవాలంటే మీరు ఏదైనా ఆలోచించండి సార్, మీరు చేయగలరు కదా అని చెప్తే, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన డిఎంఈ అయ్యారు. ఆయన ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎలాగైతే హెల్త్ యూనివర్సిటీకి ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఇప్పటికి కూడాను సరైనటువంటి నేను కోరుకునేది ఏంటంటే, ఇక్కడ డాక్టర్లు కోరుకునేది ఏంటంటే, ఒక సమగ్రమైనటువంటి ఒక రీసెర్చ్ టీం ఒకటి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్లో పెట్టి వాళ్ళకి అనుగుణంగా దీని మీద పనిచేసినటువంటి ఇంతకుముందు ఒక న్యూయార్క్లో ఉన్న స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ వాళ్ళు బాల్కనస్ కంట్రీలో వాళ్ళు చేశారు. అక్కడ డిసీజ్ని ఐడెంటిఫై చేయడానికి 12 సంవత్సరాలు పట్టింది సార్ వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి ఈ రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేయాలని, అట్ ది సేమ్ టైం లోకల్లో ఉన్నటువంటి చంద్రన్న సంచార వైద్యశాల ఉంది, పిహెచ్సిలు ఉన్నాయి, సిహెచ్సిలు ఉన్నాయి. మేము లోకల్గా ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఉన్నాం. మా అందరిని కూడా అనుసంధానం చేసి ఇక్కడ స్క్రీనింగ్ టెస్టులు ముందు ప్రిలిమినరీగా మొదటి దశలోనే కనుగొని వాళ్ళకి సరైనటువంటి మందులు అవసరం ఉన్నప్పుడు సూపర్ స్పెషలిస్ట్ అయినటువంటి నెఫ్రాలజిస్ట్ని కన్సల్టేషన్ చేయించి వాళ్ళు తొందరగా ఆ బాధ నుండి విముక్తి కలిగేటట్టుగా చేయాలి. అలాగే ఎవరైతే ఎక్కువ మంది 20 నుండి 60 సంవత్సరాల లోపల చనిపోతున్నారు, వీళ్ళందరూ కూడాను పోషకర్తలు, ఆ ఫ్యామిలీకి అనాథలు అయిపోతున్నారు. ఇప్పుడు ఒక బాబు చెప్పాడు, ఈ బాబు తల్లిదండ్రులు మేము ట్రీట్మెంట్ చేశాం, ఇప్పుడు మేము వెళ్ళిపోయారు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, ఈయన అనాథ అయిపోయారు. అలాగే కుసుంపురంలో 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి ఇద్దరు కూడా బ్లీడింగ్ డిజార్డర్స్, 2 తల్లిదండ్రులు చనిపోయారు. ఒక అమ్మమ్మ కూడా చనిపోయింది. ఇలాగే ఎంతోమంది ఉన్నారు చెప్పుకోవడానికి. వీళ్ళందరినీ మరి ఎందుకు ప్రభుత్వం సరైన దృష్టి ఆలోచించట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. అలాగే నేను చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు 2-3 సార్లు వస్తే చెప్పాను, సార్ రీసెర్చ్ వర్క్ జరగాలి, చనిపోయిన కుటుంబాలు
ఎవరైతే పోషకర్తలు చనిపోయారో వాళ్ళకి స్పెషల్ పెన్షన్ స్కీమ్ ఒకటి పెట్టండి. అలాగే ఆ పిల్లలకి అడాప్ట్ చేసుకుని చదువు సంధ్యలు ఆరోగ్య పరిస్థితులు చూడాలని నేను తెలియజేయడం జరిగింది. ఆర్థిక భరోసా, వైద్య భరోసా ఇవన్నీ కల్పించాలని చెప్పాము. అలాగే రీసెర్చ్ వర్క్ కూడాను 20-30 కోట్లతో అయిపోతుంది. ఇది అంతకన్నా ఎక్కువ అవుతుందని నేను అనుకోవట్లేదు. మా నెఫ్రాలజిస్టులు చెప్పిన ప్రకారం రవిశంకర్ గారు అన్న నేను చాలా ఇప్పటికి కూడాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో మాట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ మన ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ICMR, వాళ్ళని కూడా చెప్పడం జరిగితే అలా అరకొరి నిధులు ఇస్తే అవి ఒక 2 మాసాలు 3 మాసాలుగా సరిపోతుంది. సరైనటువంటి ఇది రీసెర్చ్ వర్క్ అనేది జరగట్లేదు. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారో ఈ కిడ్నీ డిసీజ్ మీద మిగతా కంట్రీస్లో చేశారో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేస్తే, రీసెంట్గా నేను కలెక్టర్ గారు కలిసి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు నాకు భరోసా ఇచ్చారు. హాంకాంగ్ ఉన్నటువంటి హాంకాంగ్ యూనివర్సిటీ ఒక మెడికల్ డైరెక్టరు నాకు ప్రిలిమినరీ డేటా కానీ ఇస్తే తర్వాత నేను ఏం చేయాలని చెప్తామని కూడాను కలెక్టర్ గారు చెప్పారు, నాతో చెప్పారని. ఆ దిశగా ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారని నాకు చెప్పారు. కానీ ఏదైనా ముఖ్యంగా ఇక్కడ రీసెర్చ్ వర్క్ కావాల్సింది ఏంటంటే ఆర్థిక నిధులు. అవి ప్రభుత్వంకి పెద్ద కష్టమేం కాదు ఇవ్వాలనుకుంటే, అది చిత్తశుద్ధి ఉండాలి అంతే. ఉంటే ఈరోజు ఇలాగా ఆర్ఫాన్లు అయిపోరు పిల్లలు, ఇల్లు ఇది వీధిలో పడ్డారు పేషెంట్ పిల్లలు. ఎందుకంటే చాలామంది మాట్లాడుతున్నారు, చాలా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. మేము శ్రీకాకుళంలో డయాలసిస్ యూనిట్ పెట్టాము, అలాగే టెక్కల్లో పెట్టాము, రేపొద్దున ఇచ్చాపురంలో పెడతాం, ఎల్లుండి మేము పాలకొండలో పెడతాం అంటున్నారు. డయాలసిస్ యూనిట్లు ఎప్పుడు అవసరం అండి? దయచేసి డయాలసిస్ గురించి ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే ఆఖరి దశలోన డయాలసిస్ యూనిట్ అవసరం ఉంటుంది, డయాలసిస్ అవసరం ఉంటుంది. అలాగే ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటామంటారో వాళ్ళకి డయాలసిస్ కావాలి. అంతేగాని ఊరికనే డయాలసిస్ చేయడం వల్ల ఆ కుటుంబం మరికొద్దిగా ఆర్థిక పరిస్థితి విషమించి వాళ్ళు చనిపోవడం ఖాయము. డెత్ని మనం పోస్ట్పోన్ చేస్తాం, అంతమించి ఇంకేం చేయలేము ఆఖరి దశలో. కానీ వాళ్ళు అదేదో భ్రమ పదార్థమని అందరూ కూడా డయాలసిస్ యూనిట్ల మీద పడ్డారు. అవసరమైన మొదటి దశలో ఉన్నటువంటి డిసీజ్ని మర్చిపోయారు, అలాగే అవగాహన కల్పించడంలో మర్చిపోయారు. అది జరగాలని ఈ సభాముఖంగా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడుతున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఏ రాజకీయ నాయన మాట్లాడినా కూడా డయాలసిస్ అనే మాట్లాడుతున్నారు. అది చాలా బాధాకరంగా ఉంది మాకు. ఎందుకంటే ఆ దశలోనే చేసేది ఏమీ లేదు వైద్యము. పేషెంట్ కూడా చనిపోతున్నాడు. ఇప్పుడే చెప్పారు బస్సులో వెళ్తున్నప్పుడు చనిపోయారు. నేను మళ్ళీ ఒక విషయం కూడా చెప్పాను, బస్ పాసులు ఇప్పించండి. రైల్వే పాసులు ఉన్నాయి, అందరూ రైల్వేలో వెళ్ళారు. బస్ పాసులు ఇప్పిస్తే ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, వాళ్ళు వైద్యం ఖర్చులు కొంతవరకు వాళ్ళు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక పేషెంట్తో ఒకరు ఇద్దరు అటెండెంట్లు వెళ్ళాలి. మరి ఈ ఖర్చు అంతా వాళ్ళ మీద పడుతుంది. ఈ ఖర్చే ఇంచుమించు 2000 అవుతుంది. కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది ఈ డిసీజ్ వల్ల. అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటాను నా దగ్గర పనిచేసినటువంటి పిల్లలకి, ఒరే దీనివల్ల ఇల్లు గొల్ల ఒళ్ళు గొల్ల 2 గొల్ల అయిపోతున్నాయి. ఇది వద్దు. ముందు మొదటి దశలోనే మనం చెప్పండి. మీ వరకు నా దగ్గరకు వస్తే నేను చెప్తున్నాను, అవగాహన కల్పించండి. మీరు ఎవరు పేషెంట్ దగ్గరికి వెళ్ళినట్టు కూడా చెప్పండి అని చెప్తున్నాను. ఆ రకంగా కొంత అవగాహన కల్పించాలి క్షేత్రస్థాయిలో. కల్పించినప్పుడు ఇప్పుడు భయానిక ఏది ఇంతవరకు ఏ పదాలని కారణం వల్ల జబ్బు వస్తుందని తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం భయం మాత్రం క్రియేట్ అయింది. ఎంత పరిస్థితికి వెళ్ళిందంటే ఉద్దానంలో ఉన్నటువంటి పిల్లల్ని బయట ప్రాంతం వాళ్ళు చేసుకోవడం కూడా ఈరోజు తక్కువైంది, చేసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కిడ్నీ జబ్బు వస్తుందేమో, మేము అలరైపోతామేమో అని ఆ పరిస్థితికి వెళ్ళింది. ఇప్పుడు వరకు ఏ కారకము ఏ రీజన్ వల్ల ఈ కిడ్నీ జబ్బు వస్తుంది అనేది ఇంతవరకు తెలియదు. దయచేసి పలానా వల్ల వస్తుంది, పలానా వల్ల ఊహాగానాలు వద్దండి. వాటి మీద మీరు
దృష్టి పెట్టదు. ఇంతవరకు హార్వర్డ్ యూనివర్సిటీలో వచ్చి మెడికల్ స్కూల్ చేసినటువంటి కానీ, స్టోనీ బ్రూక్ కానీ, లేదా CSIR చేసినటువంటి దీంట్లో కానీ, NGRI చేసినటువంటి దాంట్లోనే ఎందులోనూ కూడా లేదు. ఇక్కడ నా ఎదురుగా ఉన్నారు దుర్గాప్రసాదరావు గారు. చాలా రోజుల నుండి ఆయన రీసెర్చ్ వర్క్ చేస్తున్నారు. ఆయన కూడా చాలాసార్లు చెప్పారు, ఇంతవరకు మనకి ఏమీ తెలియలేదండి. అలాగే ఇప్పటికీ కూడా దాని మీద రవిశంకర్ గారు నెఫ్రాలజిస్ట్ 7 Hills హాస్పిటల్ ఉన్నారు. ఆయన దీని మీద చాలా తీవ్రమైనటువంటి పరిశోధనకు ప్రయత్నాలు చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఫండ్, ఆర్థిక వనరులు మెయిన్గా రీసెర్చ్ వర్క్ని ఇది కబలిస్తుంది. ఈ రీసెర్చ్ వర్క్ జరిగితే కానీ ఇది తెలియదు. కాబట్టి మరి నేను ఈ స్టేజ్ ద్వారా జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ గారిని కోరుకునేది ఏంటంటే, ఒకటి, మొదటి దశలో డిసీజ్ ఐడెంటిఫై చేసి మందులు ఇప్పించడము. 2, ఏదైతే రీసెర్చ్ వర్క్ జరిగి కారకాలు తెలుసుకోవడం. 3, చనిపోయిన కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా క్షీణించినటువంటి స్పెషల్ పెన్షన్ స్కీమ్ పెట్టాలని. అలాగే 4, ఎవరైతే సూపర్ స్పెషలిస్ట్ తాలూకా నెఫ్రాలజిస్టుల తాలూకా కన్సల్టేషన్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి వైజాగ్ కానీ వెళ్ళడానికి, ఎందుకంటే శ్రీకాకుళం వరకు కూడా నెఫ్రాలజిస్ట్ లేరు. ఇప్పుడు కిమ్స్ వచ్చి ఆ కిమ్స్ ద్వారా కొంత ఇప్పుడు జరుగుతుంది, వాళ్ళకి బస్ పాసులు ఇప్పించాలని. ఈ రకమైనటువంటి కొంత ఈ DME 2013లో ప్రభుత్వానికి ఒక యాక్షన్ ప్లాన్ సబ్మిట్ చేసింది. నేను అది ఇప్పుడు పవన్ గారికి ఇవ్వాలనుకుంటున్నాను. అందులో క్లియర్గా చెప్పారు ఏంటంటే చేయాలి, ఎవరెవరు ఏం చేయాలని కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకు దాని మీద చేయకుండా ఎప్పుడు కూడాను డయాలసిస్ అంటున్నారు. ఇది డయాలసిస్ అనే మాట మానుకోవాలని ఈ స్టేజ్ ముఖంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది దానివల్ల ఇల్లు గొల్ల ఒళ్ళు గొల్ల. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దుర్గాప్రసాద్ గారు మాట. ముందు ఈ 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్న మన ఉద్దానం ప్రాంత కిడ్నీ వ్యాధులు కొంచెం దయ ఉంచి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వకంగా కిడ్నీ బాధితుల తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వ్యాధి ప్రపంచంలో 3 ప్రాంతాల్లో ఉంది ప్రస్తుతానికి. ఒకటి సౌత్ అమెరికా కంట్రీస్ అయినటువంటి నికరాగోవా, ఈ సాల్వడార్, తర్వాత శ్రీలంక, 3వ ప్లేస్ మన ఇండియాలో ఉద్దానం ప్రాంతం. ఆ మిగతా 2 ప్రాంతాల్లో కూడా ఆ కంట్రీలు WHO సమగ్రమైన రీసెర్చ్ జరుగుతోంది. ఆ ప్రభుత్వాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాయి వాటిపైన. అక్కడ జరిగిన శ్రద్ధ ఏంటంటే రీసెర్చ్తో పాటు పేషెంట్లకు కావలసినటువంటి ట్రీట్మెంటు, వాళ్ళకి మందులు అవన్నీ ఒకవైపు సమకూరుస్తూ రీసెర్చ్ చేస్తూ బేసికల్గా అక్కడ ఎలాంటి మోడల్ పెట్టారంటే శ్రీలంకలో ఫస్ట్ ఇప్పుడు మన వైపు అందరూ ప్రతి ఒక్కరు మనం అనుమానిస్తున్నది వాటర్ అనుమానించు కాబట్టి అందుకోసం మనకి హైవే ఇటువైపు ఉన్నంత వాటర్ అనుమానిస్తున్నాం కాబట్టి RO ప్లాంట్స్ పెట్టి హైవేకి అటువైపు ఆ RO ప్లాంట్లు పెట్టి లారీల ద్వారా ప్రతి గ్రామానికి ఏ ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో వాళ్ళకి పర్ హెడ్ 5 లీటర్స్ వాటర్ డ్రింకింగ్ అండ్ కుకింగ్, మిగతా సర్ఫేస్ వాటర్ మిగతా యూటిలిటీస్కి యూజ్ చేయొచ్చు అండి. అలా సప్లై చేసి డాక్టర్ గారు చెప్పారు డయాలసిస్ ఎండ్ స్టేజ్, అది 6 months to 1 year కంటే ఎక్కువ పేషెంట్ బతకడు. ఆయన కోసం ఇంకొక అటెండెంట్కి ఇచ్చి ఆయన ఈయన ఉపాధి పెట్టి మొత్తం ఇల్లంతా ఖాళీ అయిపోతుంది. కాబట్టి అది కాకుండా మొత్తం మాస్ స్క్రీనింగ్ 120 గ్రామాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో మొత్తం ఎఫెక్టెడ్ విలేజెస్. ఈ 120 గ్రామాల్లో మొత్తం 1,50,000 మంది మాస్ స్క్రీనింగ్ చేసిస్తే ఎవరు ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు, సెకండ్ స్టేజ్లో ఎవరు ఉన్నారు, అలాంటి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళని మనం ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కాపాడగలం. కాబట్టి ఈ 3, 5, 4 స్టేజ్ వచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము, డయాలసిస్ చేయడం అంటే చెయ్యొద్దని అనట్లేదు నేను. అప్పుడు మనం చాలా క్లాస్ అయిపోతున్నాం. కాబట్టి ఈ విధంగా ఒక టాస్క్ ఫోర్స్ శ్రీలంకలో ప్రెసిడెన్షియల్ టాస్క్ ఫోర్స్ అని వేశారు అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ టాస్క్ ఫోర్స్ చేస్తారా లేదా స్టేట్ లెవెల్ చీఫ్ మినిస్టర్ టాస్క్ ఫోర్స్ చేస్తారా, దాంట్లో మాలాంటి ఎక్స్పర్ట్స్ సైంటిస్ట్
డాక్టర్స్ అందరు కలిపి సోషల్ వర్కర్స్ వీరందరితో ఒక 40-50 మందితో WHO శ్రీలంకలో అదే మోడల్లో చేశారు. కాబట్టి ఆ విధంగా మీరు ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి కానీ చెప్తే మేము రెడీ టు వర్క్. సభకు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మొదటిగా మన పవన్ కళ్యాణ్ సార్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఇచ్చాపురం అనేది చాలా మూల ప్రాంతము. ఇది చాలామందికి మ్యాప్లో ఎత్తుక్కోవాలంటే ఇలా చూస్తారు, మ్యాప్లో ఎత్తుక్కుంటారు. బట్ ఇచ్చాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో హైదరాబాద్లో ఉంటుంటారు, కానీ అతను మన కోసం ఆలోచించి మన ఉద్యానం గురించి ఓకే మా తరపు నుంచి విఎన్ఎం ఫౌండేషన్ మా తరపు నుంచి మా వంతు సహాయం వాటర్ని చాలామంది అంటున్నారు కదా, వాటర్ జబ్బు వస్తుంది అంటున్నారు కదా. సో మా వంతు సహాయం మా నుంచి వాటర్ విఎన్ఎం ఫౌండేషన్ ఇచ్చాపురం నుంచి మా వంతు సహాయం, వాళ్ళకి అనారోగ్యం కొంచెం దూరంగా ఉండాలని మా వంతు సహాయం మేము వాటర్ని వాళ్ళకి ప్యూరిఫైడ్ వాటర్ని సప్లై చేస్తామని మేము సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదములు. ఇది ఉద్దానం అనేది ఒక సామాన్య సమస్య కాదండి. నేను ఇప్పుడు దీనికి ఒక పదం విన్నాక మన పేషెంట్ నుంచి ఒక పదం విన్నానండి. ఆ పేషెంట్ ఏమన్నారంటే మనసేమో బతకాలని ఉంది, ఆర్థిక పరిస్థితి ఏమో చనిపోతే బాగుండు అనిపిస్తుంది అని చెప్పి అన్నారండి. ఇంతకన్నా ఇంకొక పదం ఏమైనా ఉంటుందండి? ఒక కామన్ పర్సన్కి ఈ పదం విన్నాక ఇంత దీనస్థితిలో ఉన్న ఒక ఉద్దానం అనే స్టేజ్ మన వైజాగ్ లేదంటే కనుక శ్రీకాకుళంలో ఉందని తెలియని మా యావత్ యూత్ది అంధకారంలో ఉన్నామా, లేదంటే ఇలా ఈ యొక్క పరిస్థితి ఉంది దీన్ని అడ్రస్ చేయట్లేదు అని చెప్పి మాకు చూపించిన గవర్నమెంట్ అంధకారంలో ఉందని నేను అడగాలనుకుంటున్నానండి. ఇది ఆ మాట అన్నాక కూడా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఇది ఎలా అంటే క్యాన్సర్ పేషెంట్స్కి, ఎయిడ్స్ పేషెంట్స్కి ఎలా అంటే ఆశ అని చెప్పి మనకి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం కింద తయారైందండి. ఇది మనకి క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయేమో అని టెస్ట్లో తెలిస్తే, ఎక్కడైతే మనకి క్రియాటిన్ లెవెల్స్ పెరిగితే నేను డయాలసిస్ చేయించుకోవాలి, డయాలసిస్ చేయించుకుంటే అప్పులు పాలైపోతే నేను చనిపోయినాక నా కుటుంబం వీధిని పడుతుంది అని చెప్పే ఉద్దేశంతో చాలామంది పేషెంట్స్ అనేవాళ్ళు సూసైడ్లు కూడా ప్రిఫర్ చేస్తున్నారండి. ఇది చాలా దయనీయ స్థితి అండి. సో దీని గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ పెంచాలి, ముందుగానే స్క్రీనింగ్ లెవెల్లోనే దీన్ని అరికట్టాలండి. దీనికోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడంతో యావత్ యూత్కి కాదండి, ప్రపంచం వ్యాప్తంగా కూడా యూత్ అందరికీ కూడా అవేర్నెస్ అంటూ వచ్చిందండి. ఇక్కడ నుంచి కూడా యూత్ అంతా రెడీగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా ముందుకు సిద్ధంగా నడవడానికి. మా వంతు సాయం మేము చేస్తామండి. ఇది కొద్ది నెలల క్రితం నాకు తెలిసినప్పుడు, నాకు అంతకుముందు వచ్చినా కానీ నాకు ఎప్పుడు నాకు ఎవరు చెప్పలేదు ఇలాంటి సమస్య ఉందని చెప్పి. కొద్ది నెలల క్రితం నా దృష్టికి వచ్చినప్పుడు నా పార్టీ తరపు నుంచి ఒక మీడియా టీంని పంపించాను, అలాగే రీసెర్చ్ టీంని కూడా పంపించాను. నిన్నే అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. చాలా బాధ కలిగించింది. మన అభివృద్ధి చెందని దేశాల్లో ఉన్న సమస్య ఇదే. ఒక సమస్య ఉన్నప్పుడు దానిని నుంచి రాజకీయ లబ్ధి పొందడానికే చూస్తాం తప్ప ఎవరు దీని సమస్యని పరిష్కార దిశగా ఏం చేయాలి అని మటుకు ఎవరు ఆలోచించరు. దుర్గాప్రసాద్ గారు లాంటి వ్యక్తులు, కృష్ణమూర్తి గారు లాంటి వ్యక్తులు అనేక విధాలుగా పార్లమెంట్కి వెళ్ళి అందరికీ సమస్యను సబ్మిట్ చేసినా కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు ఎవరు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు మేము జనసేన పార్టీ తరఫున నేను చేయబోయేది ఏంటంటే, ఇదేదో నేను నిజంగా ఇందాక మనస్ఫూర్తిగానే చెప్తున్నాను, నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజా సమస్యల్ని ఎంతసేపు ప్రజల్ని ఓట్ బ్యాంక్గానే చూసి ఓట్లు వేయించుకొని మర్చిపోయే విధానం కాకుండా నిజమైన ప్రజా సమస్యలపైన ప్రజాప్రతినిధులు కానీ పార్టీలు కానీ దృష్టి పెట్టి వాటిని సమస్యకి ఎలా పరిష్కారం కనుగొనాల దిశలోనే జనసేన పార్టీ ఆలోచన విధానం ఉంటుంది. అందుకే నేను జనసేన మిగతా పార్టీ సభ్యులందరితో కూర్చొని నేను దీనికి సంబంధించిన ఒక కమిటీని నిర్ణయించాను దీనికి. సో దీంట్లో భాగంగా ముఖ్యంగా నేను అడిగేది శ్రీ దుర్గాప్రసాద్ గారిని, కృష్ణమూర్తి గారిని ఈ కమిటీతోటి మీరు పనిచేసి మీరు ఏమేమైతే సమస్యలు ఉన్నాయో ఎలా దీన్ని పరిష్కరించవచ్చో వాటికి మీరు సహాయ సహకారాలు అందించవలసిందిగా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను. ఈ రోజున ప్రతిదానికి ఆర్థికమైందే సమస్యలు. ప్రభుత్వాలను ఏదైనా అడిగితే మాకు నిధులు లేవంటారు.
నేను ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలను కానీ కేంద్ర ప్రభుత్వాలను కానీ అడిగేది, ఇలాంటి సమస్య ఇది ఒక విపత్తు, ఇది ఒక క్రానిక్గా ఒక ప్రాంతం వేలాది మంది దశాబ్దాలుగా చనిపోతున్నప్పుడు ఇది ఏ ఒక్క ప్రజాప్రతినిధి దృష్టికి ఎందుకు వెళ్ళలేదు? ఒకవేళ వెళ్ళినా దీన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు? మీరు దీన్ని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఓట్లు వేయించుకున్నప్పుడు లేదంటే అవసరాలకు వచ్చినప్పుడే వచ్చేసి ప్రజల ముందుకు వచ్చి సమస్యల్ని పరిష్కరించే సమయంలో మటుకు మీరు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతారో నాకైతే అర్థం కాదు. కానీ ఇప్పుడున్న సమస్యలు నాకు ఏదైనా అడిగితే నిధులు లేవు ఇవన్నీ చెప్పడానికి నేను ఒకటే అడుగుతాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ. కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్ అని చెప్పి ఈ రోజున మీరు డబ్బులంతా మీరు ప్రజల దగ్గర నుంచి తీసుకొని మీ బ్యాంకుల్లో వేశారు. సో మీకు బోల్డ్ అంత డబ్బు ఉంది ఈ రోజున. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీని డిమానిటైజేషన్ సమర్థించిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పుష్కలంగా నిధులు ఉన్నాయి. ఈ రోజున స్టేట్ మెడికల్ బడ్జెట్ దాదాపు 6,000 కోట్ల దాకా ఉంది. ఇలాంటి ఇంత 6,000 కోట్లు ఉన్న బడ్జెట్ వీటిలో మీరు ఎంత కనీసం కృష్ణమూర్తి గారు చెప్తున్నట్టు కనీసం 30 కోట్లు 40 కోట్లు లేదంటే 100 కోట్లు ఇక్కడ వేలాది మంది చనిపోతున్నప్పుడు మీరు ఒక 100 కోట్లు కేటాయించి, ఇందాక నిన్న ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా మాట్లాడితే నా దృష్టికి వచ్చింది, డయాలసిస్ సెంటర్లు పెట్టించామంటున్నారు. దయచేసి నా కిడ్నీ బాధితులు ఎలా ఉంటారో తెలుసు, ఎందుకంటే నాకు స్వయాన మా పిన్ని గారి భర్త చనిపోయారు కిడ్నీ వ్యాధితోటి. సో ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. డయాలసిస్ అనేది లాస్ట్ శాఖ, ఇంకా మనిషి బతకడు ఇంకేదో ఇంకా ప్రాణాలను పొడిగించడానికి డయాలసిస్ అనే పదం వాడతాం తప్ప దాన్ని ఏదో అది చికిత్స ఫైనల్ దాని నుంచి బయటపడేలాగా మాట్లాడకండి దయచేసి. ఆ సమస్యని మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న కామినేని గారు దయచేసి దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది చాలా ఘోరమైన విపత్తు. మీరు ప్రత్యేకించి ఈరోజు నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే మీరు ఒక ప్రత్యేకమైన కమిటీని వేయండి. ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి మీరు ప్రత్యేక కమిటీ వేయండి. ఇక్కడున్న స్థితిగతుల్ని ఏ పరిస్థితుల్లో వస్తున్నాయి ఇవన్నీ మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలాగే నిధులు 100 కోట్లు కేటాయించండి. ఇక్కడ 3 రకాలుగా ఉంది. ఒకటి, మొదటి దశలో స్క్రీనింగ్ స్థాయిలో ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి, ఎంతమంది ప్రజలు దీన్ని బారిన పడ్డారు, వాళ్ళకి తక్షణంగా మీరు ఇవ్వగలిగేది, మీరు ఇమీడియట్ మెడికల్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉన్నాయి, మెడికల్గా వాళ్ళు ఫస్ట్ అవి చేయాల్సింది. 2, దీంతో పాటు రెండవది మీరు చేయాల్సింది అసలు ఎందుకు వస్తుందని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో ఇందాక సౌత్ అమెరికాలో ఉన్నాయని చెప్పారు, అలాగే శ్రీలంకలో ఉందన్నారు, అలాగే ఇప్పుడు మన భారతదేశంలో ఉద్దానంలో ఉంది. ఇంత అంతర్జాతీయంగా చాలా అతి తక్కువ మంది అతి తక్కువ స్థానాల్లో ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్న ఈ జబ్బుని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు దీన్ని గుర్తించి దీని ఆవశ్యకతను గుర్తించి దీనిని మీరు సైడ్ చేయకపోతే చాలా ఘోరం చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఎందుకంటే నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను అడిగేది, మీరు పుష్కరాలకని చెప్పి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టగలరు, లేదంటే క్యాపిటల్ కోసం అని చెప్పి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టగలరు. కానీ ఉద్దానం ఇక్కడ మనుషులు చనిపోతున్నప్పుడు, పిల్లలు అనాథలు అవుతున్నప్పుడు మటుకు మీ దృష్టికి రాకపోవడం చాలా బాధ కలిగిస్తుంది, చాలా బాధ కలిగిస్తుంది. ఒకవైన రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఒక్క తూర్పాంధ్ర నుంచి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ ఉద్దానం సమస్యని జాతీయ స్థాయిలోకి దృష్టిలో తీసుకెళ్లలేదు. ఎంతసేపు ఆంధ్ర అంటే డబ్బులు ఉన్నాయి, బోల్డ్ అంత ఆ సమస్యలు మాట్లాడతారు. కానీ మన తూర్పాంధ్ర ఇంత వెనకబడిపోయింది, శ్రీకాకుళం ఇంత వెనకబడిపోయింది, జబ్బులు బారిన పడి మనుషులు చనిపోతున్నారు, పిల్లలు అనాథలు అవుతుంటే కూడా దీన్ని ఏ ఒక్క ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లకపోవడం, కేంద్ర ప్రభుత్వంలో కానీ పార్లమెంటు స్థాయిలో కానీ దీన్ని మాట్లాడకపోవడం నిజంగా చాలా దుఃఖించాల్సిన అవసరం ఉంది. దీన్ని మీరు నిజంగా ప్రజల కోసం మీరు ఉన్నారు, ప్రజల వల్ల మీరు ఎన్నికయ్యారు అనుకున్నప్పుడు మీరు దీన్ని నిర్లక్ష్యం చేయడం, దీన్ని ఖచ్చితంగా జనసేన ఖండిస్తుంది. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒకటే, జనసేన పార్టీ తరఫున నేను ఒక ప్రత్యేకమైన కమిటీ వేస్తున్నాను. ఈ కమిటీకి సంబంధించి మా పార్టీలో పని ఉన్న ముఖ్యుల్లో ఒకళ్ళైన డాక్టర్ హరిప్రసాద్ గారు, అలాగే సందీప్, ఇంకా మిగతా నాకు డాక్టర్ అశోక్ యాదవ్, సో వీళ్ళు ఇలా ఒక 5 మందితో కలిపి, అలాగే డాక్టర్ హరిప్రసాద్ గారు, డాక్టర్ కృష్ణమూర్తి గారు సూచనలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సమస్యలకి పరిష్కారం ఎలా చేయాలి అని చెప్పి మేము వాళ్ళ తరపున పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేనే స్వయంగా తీసుకెళ్లి ఉద్దాన సమస్యని ముఖ్యమంత్రి గారికి, కాకపోతే ఇది నాకు చేయడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి నెక్స్ట్ ఒక ఎన్ని రోజులు పడుతుందంటారు మీకు ఒక సమగ్ర రిపోర్ట్ ఇవ్వడానికి? ఒక 15 రోజుల్లో రిపోర్ట్ మా చేతికి వచ్చిన తర్వాత
నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అలాగే ప్రజాప్రతినిధుల దగ్గరికి నేనే స్వయంగా తీసుకెళ్తానని మీకు సభాముఖంగా తెలియజేసుకున్నాను. వీటన్నిటికంటే ముఖ్యమైనది, వచ్చే 48 గంటల్లో ఈ కిడ్నీ వ్యాధి వల్ల అనాథలైపోయిన పిల్లలకి ప్రభుత్వం ఏదో ఒక రకమైన సహాయం చేయవలసింది కదా, ఆర్థికంగానా, లేదంటే మీరు వాళ్ళని దత్తత తీసుకొని, ప్రభుత్వాలు దత్తత తీసుకొని వారికి ఏ విధంగా మీరు అండగా ఉంటారు, ఈ రెండు మీరు చేయాల్సిన అవసరం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీ మంత్రివర్గం నుంచి ఒక కమిటీ లాగా వేసి ఈ ఉద్దాన సమస్యని గుర్తించి, ముఖ్యంగా ఇక్కడ జబ్బును పడ్డ వ్యక్తులకి మీరు ఆర్థికంగా, అలాగే ఏ విధమైన మీరు మెడికల్గా ఎట్లా ఆదుకుంటారో ఇవన్నీ మీరు కమిటీ వేసి మాకు నెక్స్ట్ 48 గంటల్లో ప్రజలకు వివరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ 15 రోజుల తర్వాత మా సమగ్రమైన రిపోర్ట్ జనసేన పార్టీని సబ్మిట్ చేసిన తర్వాత అప్పటికి దీన్ని ముందుకు తీసుకెళ్ళని పక్షంలో మటుకు నేను దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మటుకు నేనే స్వయంగా దీన్ని లీడ్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా నుంచి ముఖ్యంగా ఇక్కడ ఉన్న జనసేన యువ కార్యకర్తలందరికీ నాకు మీ సహాయ సహకారాలు కావాలి. ఇది జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలాగా, ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలాగా మీరు కూడా మన కమిటీతో పనిచేసి మీరందరూ మీ సహాయ సహకారాలు అందించాల్సి, మీరు పాలు పంచుకోవాల్సింది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. డాక్టర్ హరిప్రసాద్ గారు, అశోక్ యాదవ్ గారు వచ్చారా? మీరు లీడ్ చేయండి దీన్ని. సందీప్, మీరు ఇంకొక ముగ్గురు కలిసి, మిగతా డాక్టర్ అశోక్ యాదవ్ ఉన్నారు కదా. ఉద్దానం ప్రజలకి, ఇచ్చాపురం ప్రజలకి, అలాగే ఈ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి, ఈ సమస్యను ఇన్ని సంవత్సరాలుగా, దాదాపు 20 సంవత్సరాలుగా కొన్ని వేల మంది చనిపోతున్నా, ఎన్ని ప్రభుత్వాలు మారినా పట్టించుకోకునే పరిస్థితి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2 నెలల ముందు ఈ విషయం ఆయన దృష్టికి వచ్చిన వెంటనే ఆయన స్పందించి వెంటనే దీనికి మనం ఏం చేయాలి, జనసేన ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆయన యుద్ధ ప్రాతిపదిక మీద ఆలోచించి ఖచ్చితంగా ఇటువంటి విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తీసుకువెళ్ళాలని ఇక్కడ వచ్చినందుకు మా జనసేన అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నాకు తెలిసిన విషయం, ఆయన ఒక్క మాట ఇస్తే ఆ మాట కోసం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయరు. ఖచ్చితంగా ఈరోజు మా అందరిని టీమ్గా నైట్ కూడా డిస్కస్ చేసి ఎలా ముందుకు తీసుకువెళ్ళాలని మేము సార్ మన డాక్టర్ గారితో, అలాగే దుర్గాప్రసాద్ గారితో, సందీప్ గారితో ఒక టీమ్గా ఫామ్ అయ్యి, సార్ చెప్పారు ఇంతకుముందే, డయాలసిస్ కాదు, కామినేని శ్రీనివాస్ గారికి చెప్పారు, డయాలసిస్ యూనిట్ కాదు, మొట్టమొదట స్క్రీనింగ్, వ్యాధిని అరికట్టడానికి మొట్టమొదటి స్క్రీనింగ్. ఇక్కడ ఇన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంటే, కొన్ని కోట్ల రూపాయలు అక్కడ వెచ్చిస్తుంటే, ఇక్కడ పుష్కరాలకు 100 కోట్లు ఇస్తున్నా కూడా మన ఇంతమంది చనిపోతుంటే వీళ్ళ గురించి దృష్టి పెట్టడం లేదు ప్రభుత్వం అని మీ దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఆ విధంగా దృష్టికి ఈ స్క్రీనింగ్ విషయంలో మెయిన్గా జబ్బు పోలియో ఉంది. పోలియో అనేది కొన్ని సంవత్సరాల ముందు కొన్ని వేల మందిని ఇది చేసింది. అటువంటి పోలియో ఒక వ్యాక్సిన్ కనుక్కోవడం వల్ల ఎన్నో మంది కోట్ల ప్రజల్ని పోలియో వ్యాధిని పడకుండా చేసింది. అలాగా అది ఎందుకు జరిగింది? ఒక రీసెర్చ్ వల్ల జరిగింది. రీసెర్చ్ తర్వాత దాని ఎరాడికేషన్ ఎలా చేయాలో జరిగింది. సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం, వీ హ్యావ్ టు ఎరాడికేట్ దిస్ ప్రాబ్లం. దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ విత్ ద దాంతోనే అవుతుంది. అటువంటి రీసెర్చ్ మీద
దాని మీద సార్ చెప్పారు. ఇప్పుడు కమిటీ 15 రోజుల్లో మన దుర్గాప్రసాద్ గారు ఒక రిపోర్ట్ ఇస్తున్నాం. మేము కూడా వీళ్ళతో కలిసి ఒక సమగ్ర నివేదిక తయారు చేసి సార్ పవన్ కళ్యాణ్ సార్కి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఒక టీమ్గా జనసేన యూత్ అందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ అయి వాళ్ళందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించే విధంగా అధ్యక్షుడు సార్ పవన్ కళ్యాణ్ గారి వెంట మేమంతా ఉండి ముందుకు నడిపిస్తామని, అలాగే ఈరోజు సార్ ఈ విషయంగా ఇంత దూరం వచ్చి మీ అందరితో కూడా ఈ సమస్యను తీర్చడానికి 2 నెలల్లోనే, అతనికి తెలిసిన 2 నెలల్లోనే దీని గురించి ఇన్డెప్త్గా తెలుసుకొని ఇక్కడ వచ్చినందుకు మరొకసారి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. వీ ఆల్ విల్ వర్క్ ఫర్ యూ అండ్ విల్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ సమస్యని మా దృష్టికి తీసుకొచ్చిన శ్రీ సందీప్ ఈ మనోజ్ సంరక్షణ బాధ్యతలు ఆయన తీసుకుంటానని చెప్పి సభాముఖం ఇప్పుడు తెలియజేస్తుంది. అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మన ఆరోగ్య శాఖ మంత్రి కామినేని గారికి నుంచి కోరుకునేది, ఇక్కడ గర్భిణీ స్త్రీ ఉన్నారు, అలాగే మీరు అందరూ ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి వెంటనే నెక్స్ట్ తక్షణ సహాయంగా 48 గంటల్లో ఏమేమి సహాయం చేయగలరు మీరు దయచేసి మీరు ప్రజలకు వివరించాల్సిందిగా మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అలాగే ఈ ఒక్కసారికే కాదు, నేను ఈ సమస్యని ఉద్దానం సమస్యని జనసేన మనస్ఫూర్తిగా దీన్ని పరిష్కార దిశగా తీసుకుంటుంది. దానికి మీకు అండగా ఉంటాం. శ్రీకాకుళం జిల్లాకి ఉద్దానానికి అండంగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అమ్మ, మీకు అండగా జనసేన పార్టీ ఉంటుంది. మీ సమస్యలను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నేను చేస్తాను. దయచేసి అందరూ కూర్చోవాలండి. ప్లీజ్ దయచేసి అందరూ కూడా ఎవరి వారి సీట్లలో దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. జై హింద్ సార్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీదను కొంతమంది డాక్టర్స్ సార్ మీరు వస్తున్నారు సార్, మనం పరిపూర్ణంగా కూడా చేస్తున్నారు, పూర్తిగా మనసు పెట్టి చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే చెప్పారో ఇప్పుడు రవిరాజు గారు ఇక్కడ ఉన్న నెఫ్రాలజిస్టులు అందరికి కూడా గురువు, కానీ ఆయన బోల్డ్ సొమ్ములు బొక్కేస్తున్నాడు. ఈ రవిరాజు అన్నట్టుంటే ఆయన ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు కదా, ప్రభుత్వానికి తెలియట్లేదు సార్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రతి సంవత్సరం కూడాను కొన్ని టెస్టులు చేస్తున్నారు. నా పేరు తమ్మినేని రామారావు, నేను పర్యావరణ పరిరక్షణ సంఘం సోంపేట సార్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మీ దృష్టిలోకి తెస్తున్నాను. ఇప్పుడు అందరము కలిసి ఒక మంచిగా ఒక యజ్ఞం లాగా చేస్తున్నాం. కానీ ఇదే పేర్లని రేపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో మన కృషితో చేస్తున్నటువంటి పేర్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో నేమ్స్ ఉంటాయి సార్. ఏ కిడ్నీ బాధితులకైతే మనం పేరుతో మనం చేస్తున్నామో అదే పేర్లు వాళ్ళతో చేసుకుని డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి కూడా ఈ గవర్నమెంట్ కూడా తెలుసు, మన కలెక్టర్ కూడా తెలుసు. ఎందుకు తెలియదు అంటే ఇప్పుడు రిపోర్ట్ ఏం చేస్తున్నారు వీళ్ళు పూర్తిగా తీసుకుని వెళ్ళిపోయి ఇప్పుడున్న వాటిలో ఇంత అమౌంట్కి శాంక్షన్ అయింది మీరు సంతకం పెట్టంటే కలెక్టర్ ఓకే అని అంటున్నారండి. ఓకే అంటున్నప్పుడు ఏం చేస్తున్నారు, అది తీసుకుని వెళ్ళిపోయి హెల్త్ ఆర్గనైజేషన్ చేస్తున్నాడు. ముఖ్యంగా రవిరాజు గారికి ఇప్పుడు ఒకటి సార్, విశాఖపట్నంలో మాకు ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో పెద్ద హాస్పిటల్ కేజీహెచ్ సార్. కేజీహెచ్లో పెథాలజీ డిపార్ట్మెంట్ ఉంది, ఎస్పీఎం డిపార్ట్మెంట్ ఉంది, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది. దీనికి ఎన్ని కేసులు వీళ్ళు పంపిస్తున్నారు. రవిరాజు గారు ఇక్కడ మన డిఎంఈగా చేసిన ఆయన, ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా ఉన్న ఆయన ఎప్పుడైనా సరే కేజీహెచ్లో ఎన్ని డయాలసిస్ చేశారు. ప్రైవేట్ వాళ్ళకే పంపిస్తున్నారు. టెస్టులు ఎక్కడ చేస్తున్నారు సార్. దీని టెస్టులకి అంటే ఎందుకు వస్తుంది అన్నదానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఈ కిడ్నీ బాధితులు అవునా కాదా, కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అన్నటువంటి చెప్పడానికి సింపుల్గా ఉన్నటువంటి ఒక కామన్గా ఉన్న ల్యాబ్ సరిపోతుంది సార్. కేజీహెచ్ చాలా ఎక్కువ సార్, కేజీహెచ్ పంపించట్లేదు సార్. ఈ డబ్బులు బొక్కేయడానికి అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి కొంతమందితో ఈ రవిరాజు టైఅప్ అయిపోయి తీసేస్తున్నారు సార్. మనమందరం కూడా కష్టపడి ఈ కిడ్నీ బాధితుల కోసం మనం చేస్తుంటే దీన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు. దయచేసి మనకున్నటువంటి ఈ మన అభిమానులకైతే కార్యకర్తలకే దీనికి
కిడ్నీ వ్యాధుల వ్యతిరేక ఉద్యమంలా ప్రారంభించాలని నేను కోరుతున్నాను. దానికోసమే అది చెప్పడానికి వచ్చాను సార్. ఇక్కడ ఏ బ్రదర్ ఒక నిమిషం, ఒక రిక్వెస్ట్ సార్. ఒక మంచి కార్యక్రమం మీద ఒక యజ్ఞం లాగా మీరు వచ్చారు. మీకు అందరికీ కూడా మీకు ధన్యవాదాలు చెప్తూ, మనం ఎటువైపు నుండి మనం చేస్తున్న సేవలన్నీ, మనం ఏమైతే సేవలు చేస్తున్నారో ఈ సేవలను ఒకవైపు చేసుకుని మీరు దయచేసి మీరు చేయాల్సింది దీన్ని ఈ పేర్లు ఉపయోగించుకొని గవర్నమెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి కోట్లు పొక్కేసినటువంటి ఈ రవిరాజ్ వాళ్ళ మీద స్కామ్ జరుగుతుంది. నేను సభాముఖంగా మీ ముఖంగా చెప్తున్నాను. రేపు నేను మొత్తం ఇంకో 10 రోజుల్లో మొత్తం లిస్ట్ పట్టుకుని వస్తాం సార్, ఎంతమందితో ఎంత స్కామ్ జరిగిందని. దయచేసి మీరు సహకరించి చేయండి. అంటే మీరు చెప్పింది అర్థం చేసుకున్నాను. దీని వెనక ఏంటి అని మీరు, అందుకనే పార్టీ కమిటీ ఏర్పాటు చేసి మీరు వాళ్ళకి చెప్పండి. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. నేను ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి నేను స్వయంగా తీసుకెళ్తాను. అంటే మీరు చెప్పింది ఇవన్నీ మనం ప్రూవ్ చేయగలగాలి. మీరు అంటే ఆధారం లేకుండా చేయట్లేదు. మీరు ఆధారం ఉన్నప్పుడు సంతోషం, కానీ ఆధారం లేకుండా నేను చేయలేదు, చేయను కూడా. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ కమిటీకి అయితే నేను చెప్పానో ఆ కమిటీకి మీరు చెప్పండి. నేను దాన్ని దృష్టికి తీసుకెళ్తాను. ప్రభుత్వం కేవలం మంచినీళ్ళకి సంబంధించిన ఒకటే కాదు కదా, నేను మొత్తం అందుకే రిపోర్ట్ మొత్తం ఇచ్చిన తర్వాత నేను ఇస్తాను. అదే చెప్పాను. థ్యాంక్ యూ. బాబు నాన్న స్టేజ్ ఎక్కండి. సార్ మైక్ ఎవరి చేతిలో ఉందో దయచేసి ఇచ్చేవలసిందిగా కోరుకుంటున్నాం. సార్ మైక్ ఎవరి చేతిలో ఉందో స్టేజ్ మీద మా కుర్రవాళ్ళు ఉన్నారు, దయచేసి ఇచ్చేసేయండి. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, సార్ ప్లీజ్. సంతు, మీటింగ్ ఈజ్ ఓవర్. హలో, వాలంటీర్స్ అందరూ కొంచెం పేషెంట్లు కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. కొంచెం అలానే వాలంటీర్స్ అందరూ కొంచెం అలాగే ఉండండి అమ్మా. వాలంటీర్స్ అందరికి అలాగే ఉండండి. ఫుడ్ కూడా ఉంది చెప్పు. వాలంటీర్స్ అందరికి ఫుడ్ ఇక్కడే ఉంటుంది, మీరు అలానే కూర్చోండి. వాలంటీర్స్ మీ దగ్గరికి ఫుడ్ తీసుకొస్తారు. మీరు ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, ఫుడ్ ఇక్కడే ఉంది.